హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం వంకాయతో నెల్లూరు స్పెషల్ బజ్జీ రెసిపీని చూద్దాము. అన్నంలోకి, రాగి సంగటి, ఇంకా చపాతీలో కూడా ఈ బజ్జీ కూర చాలా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ వంకాయ బజ్జీ రెసిపీ తెలుసో కమెంట్ చేయండి. నెల్లూరులో ఇంకా రాయలసీమ ప్రాంతాల్లో ఈ బజ్జీ కూరలు ఎక్కువగా చేస్తుంటారు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఉప్పు మిరపకాయలు కానీ, వడియాలు కానీ దీనికి మంచి కాంబినేషన్. బజ్జీ కోసం ఇక్కడ నేను 8 వంకాయలు తీసుకున్నాను. మీడియం సైజ్వి 8 వంకాయలు తీసుకున్నాను. లేత వంకాయలు తీసుకోండి, గింజ పట్టేసిన ముదిరికాయలు కాకుండా లేత వంకాయలు తీసుకోవాలి. అలాగే 4 టమాటో, చిన్నవి 4 టమాటోలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 5 వరకు పచ్చిమిర్చి, పెద్దవి 5 తీసుకున్నాను. వంకాయల్ని శుభ్రంగా కడిగేసుకుని ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. చూడండి, ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసేసి ఉప్పు నీళ్ళలో వేసేసుకోండి. ఇప్పుడు అడుగు మందంకల ఒక గిన్నె తీసేసుకుని దాంట్లో కట్ చేసుకున్న టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే మనం ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. నీళ్లు వడార్చుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్లో సగం పసుపు, ఉసిరికాయ సైజంతా చింతపండుని ఒకసారి కడిగేసుకొని విడివిడిగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నేనైతే గిన్నెలో ఉడికిస్తున్నానండి. మీరు కావాలంటే కుక్కర్లో అయినా వేసి ఉడికించుకోవచ్చు. 1 విజిల్ వేయించుకుంటే కర్రీ త్వరగా చేసుకోవాలనుకుంటే 1 విజిల్ వేయించేసుకోవచ్చు. నేనైతే గిన్నెలో ఉడికిస్తున్నాను. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, లేత వంకాయలే కదా, త్వరగానే ఉడికిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోలేదంటే అడుగు పట్టుకుంటుంది. నీళ్ళు కొంచెం దగ్గర పడ్డాక ఫ్లేమ్ నీళ్ళలో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, వంకాయ చక్కగా ఉడికిపోయింది కదా, ఈ విధంగా సాఫ్ట్గా అయిపోవాలి. ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే మరి కొంచెం నీళ్ళు పోసి ఉడికించుకోవచ్చు. ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. వంకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మెత్తగా అయిపోవాలి. ఆ విధంగా బాగా మెదుపుకోవాలి. నా దగ్గర పప్పు గుత్తి లేదండి, అందుకని మ్యాషర్తో మ్యాష్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా బాగా మెదిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె, అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేస్తే బజ్జీ కమ్మగా ఉంటుంది. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ నిండుగా పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులు అయితే ఆరోగ్యానికి చాలా మంచిదని, మీరు ఏ కర్రీ చేసినా కొంచెం మెంతులు అయితే పోపులో వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ పోపును బాగా వేయించుకోవాలి. పోపు గింజలు ఎర్రగా వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చి తుంపి వేసేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని విడివిడిగా చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు, 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా దంచి వేసుకోండి. మరి మెత్తగా దంచేయద్దు, లైట్గా దంచి వేసేసుకుని ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ బజ్జీ రుచి అంతా కూడా ఈ పోపులోనే ఉంటుందండి. పోపుని బాగా ఎర్రగా వేయించుకోవాలి. చూసారు, ఉల్లిపాయలు బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్లో సగం ఇంగువ, 1/8 టీ స్పూన్ ఇంగువ, కొంచెం పసుపు, కొంచెం కారం, 1/2 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఆల్రెడీ మనం వంకాయలు ఉడికించేటప్పుడు కూడా వేసాం కదా, ఇప్పుడు మరి కొంచెం వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఒకసారి బాగా కలిపేసుకొని మనం మెదిపి పెట్టుకున్న వంకాయ మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకోవాలి. అలాగే నేను ఆ గిన్నెలో కొన్ని నీళ్లు పోసి తెలిపి ఆ నీళ్లు పోస్తున్నానండి. బజ్జీ కొంచెం చిక్కగా అనిపిస్తుంది, కొంచెం నీళ్ళు తొలిపి పోస్తున్నాను. నీళ్ళు మరీ ఎక్కువ పోసుకోవద్దు, పలచగా అయిపోతే టేస్ట్ అంత బాగోదు. సరిపడా నీళ్ళు చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా దీనికి సరిపడా నీళ్ళు పోసుకోండి. ఇలా నీళ్ళు పోసి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. నాకైతే ఈ కర్రీ చాలా అంటే చాలా ఇష్టం అండి. వేడి అన్నము, వంకాయ బజ్జీ, ఉప్పు మిరపకాయలు వేసుకొని తింటుంటే రుచి అద్దరిపోతుంది. రాగి సంగటిలో కూడా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. నేనైతే ఈరోజు అన్నం వండేశాను. అన్నము, వంకాయ బజ్జీ, వడియాలు. మరి మీరు కూడా ఈ వంకాయ బజ్జీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.